ఈరోజు కనువిప్పు కథలోని మిగిలిన భాగాన్ని చెప్పుకుందాం. ఈ బాతు రోజుకు ఒక గుడ్డు మాత్రమే పెడుతుంది. మాకు ఇది వద్దు, ధనం ఇచ్చే సంచినివ్వు అన్నాడు. అతని అత్యాశకు వనదేవతకు కోపం వచ్చింది. బాతుతోపాటు మాయమైపోయింది. కొండయ్యకు కోపం వచ్చింది. బలంగా గొడ్డలితో చెట్టు కొమ్మని నరికాడు. అది తెగ కొండయ్య కాళ్లపై పడింది. కాళ్ళు విరిగాయి. పడిపోయాడు. కాంతమ్మ కొండయ్యను వెతుక్కుంటూ అడవికు వచ్చింది. ఎలాగో కొండయ్యని తీసుకుని ఇల్లు చేరింది. కొండయ్య పని చేయలేడు. ఎట్లా? కాంతమ్మ అడవికి వెళ్లి ఉసిరి, నేరేడు, రేగుపండ్లను ఏరుకుని వచ్చేది. వాటిని తినేవారు. గింజలను ఇంటి వెనక ఖాళీ స్థలంలో విసిరేసేవాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి పెరిగ పెద్దయ్యాయి. కాయలు కాసాయి. కాంతమ్మకు అడవికి వెళ్లే బాధ తప్పింది. కావాల్సిన పండ్లు తాము తినేవారు. మిగిలినవి సంతలో అమ్మేవారు. చెట్లను కొట్టి బతకడమే కాకుండా చెట్లను పెంచికూడా జీవితం సాగించవచ్చునని కొండయ్య దంపతులు గ్రహించారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలాన్ని కాంతమ్మ చదును చేసింది. రకరకాల పండ్ల మొక్కలు నాటింది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీరు పోసేది. ఒకరోజు వనదేవత ప్రత్యక్షమైంది. వాళ్లు చేసే మంచి పనిని చూసింది. సంతోషపడి దీవించింది. కొండయ్య దంపతులకు మొక్కలు పెంపకం విలువ తెలిసింది. తమ చుట్టుపక్కల మొక్కలు నాటడంలో నలుగురికి తోడ్పడ్డారు. ఆనందంగా జీవనం గడిపారు.